హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అందమే ఆనందం. నేచురల్ పద్ధతిలో తెల్ల జుట్టుని నల్లగా ఎలా మార్చుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి. మీరు ఎలాంటి కెమికల్ హెయిర్ డైస్ వాడవలసిన అవసరం లేదు. అన్నీ మన ఇంట్లో ఉండే వాటితోనే ఈ హెయిర్ డైని తయారు చేసుకుని మన జుట్టుకు వాడితే నిమిషాల్లోనే తెల్ల జుట్టుని నల్లగా మార్చుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దామండి. వీడియో మాత్రం స్కిప్ చేయొద్దండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ హెయిర్ డైని తయారు చేసుకోవడానికి క్లీన్గా ఉండే ఒక బౌల్ తీసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకుందాము. మెంతులు సహజ సిద్ధంగా తెల్ల జుట్టు రాకుండా జుట్టు అంతా కూడా నల్లగా ఉండేటట్టుగా చేయడంలో చాలా బాగా హెల్ప్ అవుతుంది. జుట్టుకి కావాల్సినంత పోషణ అందించడంలో కూడా మెంతులు చాలా బాగా పనిచేస్తాయండి. 1 టేబుల్ స్పూన్ వరకు టీ పొడి వేసుకుందామండి. టీ పొడి కూడా మన జుట్టు పై నుండి రంగు పోకుండా ఉండడానికి, జుట్టు ఎప్పుడు కూడా నల్లగా నిగనిగలాడుతూ కనబడాలి అంటే కనుక టీ పొడి కూడా వాడవలసిందేనండి. జుట్టుకి హెన్న ప్యాక్ పెట్టుకునేటప్పుడు డికాక్షన్ వాడతాం కదండి, అది ఎందుకంటే మన తలపైన కలర్ అనేది నిలిచి ఉండడానికి డికాక్షన్ చాలా బాగా వర్క్ అవుతుంది. 1 గ్లాస్ వరకు నీళ్ళని పోసుకుందాము. ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ పైన పెట్టుకుని బాగా ఈ వాటర్ మరగబెట్టాలి. ఇలా మరగబెట్టడం వల్ల చక్కగా కషాయం అంతా కూడా బాగా దిగుద్ది. మెంతుల్లో ఉండే పోషకాలన్నీ కూడా మనకి డికాక్షన్ లోకి యాడ్ అవుతాయి. బాగా మరగబెట్టుకున్న డికాక్షన్ ని ఇలా ఒక గిన్నెలోకి స్ట్రైన్ చేసుకుని పక్కన పెట్టేసుకుందామండి. ఇదంతా కూడా బాగా చల్లారాలి. నేచురల్ హెయిర్ డైని తయారు చేసుకోవడానికి గోరింటాకు తీసుకోవాలండి. గోరింటాకు సహజ సిద్ధంగానే మన జుట్టుని నల్లగా మార్చడానికి చాలా బాగా వర్క్ అవుతుందండి. ఎవరికైతే చిన్న వయసులో తెల్ల జుట్టు వచ్చిందో వాళ్ళందరూ కూడా నేను చెప్పినట్టు చేస్తే కనుక మీకు చక్కగా జుట్టు అంతా కూడా నల్లగా నిగనిగలాడుతూ ఉంటదండి. ఒకవేళ మీ దగ్గర గోరింటాకు లేకపోతే హెన్నా పౌడర్ కూడా వాడుకోవచ్చు. చక్కగా ఇలా ఆకుల్ని సెపరేట్ గా చేసుకోవాలి. 1కి 2 సార్లు క్లీన్ చేసుకోవాలండి. గోరింటాకు మన జుట్టుకు వాడడం వల్ల ఇది నేచురల్ కండిషనర్లా మన జుట్టుకు పనిచేస్తుంది. అలాగే జుట్టుకు పోషణ అందించడంలో హెల్ప్ అవుతుంది. మన జుట్టు అంతా కూడా నల్లగా ఒత్తుగా నిగనిగలాడుతూ పెరగడానికి గోరింటాకు అయితే చాలా బాగా వర్క్ అవుతుందండి, నిజంగా చెప్తున్నాను. ఇలా ఆకులు అన్నిటిని కూడా శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోరింటాకుని వేసుకోవాలండి. మీకు తెల్ల జుట్టు వచ్చిన వెంటనే హెయిర్ డైలు వాడడం కంటే నేచురల్ పద్ధతిలో మీ తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చండి. బయట దొరికే హెయిర్ డైస్ వాడడం వల్ల వాటిల్లో ఎక్కువగా కెమికల్స్ ఉంటాయండి. జుట్టు అనేది ఎక్కువగా రాలిపోతుంది. ఇప్పుడు మనం ఇందులో ముందుగా మరగబెట్టుకున్న డికాక్షన్ ని కొంచెం వేసుకుందాము. కొద్దిగా నిమ్మరసాన్ని కూడా వేసుకుందామండి. 1 టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసాన్ని వేసుకోవాలి. మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుందాము. ఇలా మనం వీలైనంత మెత్తని పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి. ఇలా మొత్తం పేస్ట్ అంతా కూడా ఒక బౌల్లో తీసుకుని ఒక 10 నిమిషాలు పక్కన పెడదామండి. నేను ఇక్కడ మీకు లైవ్లోనే తెల్ల జుట్టు చూపిస్తున్నానండి. చూడండి, ఫ్రంట్ సైడ్ అంతా కూడా జుట్టు అనేది చాలా తెల్లగా వచ్చేసింది. మన జుట్టుని ఎలా నల్లగా మార్చుకోవచ్చో ఈ వీడియోలో మీకు లైవ్లోనే చూపిస్తానండి. ఇది ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా చాలా అంటే చాలా బాగా వర్క్ అవుద్దండి. మనం ఈ హెయిర్ డై ప్యాక్ వేసుకునే ముందు మన హెయిర్ అంతా కూడా సిల్కీగా ఉండాలండి. అంటే తలస్నానం చేసిన దానిపైనే ఈ ప్యాక్స్ అయితే పెట్టుకోవాలి. మనం ఈ ప్యాక్ని అయితే నానబెట్టాం కదండి, జుట్టు గుద్దులు మొదల నుంచి చివరి వరకు కూడా అప్లై చేసుకోవాలి. మనకి ఎక్కువగా తలలో ఎక్కడైతే తెల్ల వెంట్రుకలు కనబడుతున్నాయో ఆ ప్లేస్లో ఈ ప్యాక్ మనం దట్టంగా అప్లై చేసుకోవాలండి. మరి ముఖ్యంగా మనకి జుట్టు అనేది నల్లగా అవ్వాలంటే ఫస్ట్ గోరింటాకు కలర్ అనేది బాగా రావాలండి. ఇలా పాయలుగా విడదీసుకుంటూ ప్రతి వెంట్రుకి కూడా అంటేటట్టుగా ఈ విధంగా అప్లై చేసుకోవాలండి. ఇక్కడ ఉండే పర్సన్కి అయితే ఫ్రంట్ సైడ్ అనేది ఎక్కువగా వైట్ హెయిర్ వచ్చిందండి. ఇలా ఫ్రంట్ సైడ్ అనేది వైట్ హెయిర్ వస్తుందండి. మిగతా జుట్టు అంతా కూడా నల్లగా ఉంటుంది. బయట దొరికే కెమికల్ హెయిర్ డైస్ వాడేసి ఉన్న నల్ల జుట్టు కాస్త పూర్తిగా తెల్లగా మార్చేసుకుంటారండి. అలా కాకుండా నేను చెప్పిన పద్ధతిలో ఈ హెయిర్ డైని మీరు వాడుతున్నట్టయితే న్యాచురల్గానే జుట్టు నల్లగా అవుతుంది. ఇక మనకి తెల్ల వెంట్రుకలు కూడా రావండి. తెల్ల వెంట్రుకలు ఉన్న చోట దట్టంగా ఈ ప్యాక్ని ఈ విధంగా అప్లై చేసుకోవాలి. లాస్ట్ వరకు చూడండి, వీడియో అస్సలు స్కిప్ చేయొద్దు. ఇలా చేశారంటే నిమిషాల్లోనే మీ జుట్టు నల్లగా మారిపోద్దండి. ఈ విధంగా ప్యాక్ని అప్లై చేసుకుని తలంతా కూడా దగ్గరగా తీసుకుని ముడి వేసేసుకుని 1 గంట పాటు మన తలపైన ఈ ప్యాక్ని ఉంచాలండి. గంట తర్వాత ఓన్లీ ప్లెయిన్ వాటర్తో శుభ్రంగా నీళ్లతో కడిగేసుకుని తలంతా కూడా ఆరిపోయేంత వరకు ఉండాలండి. గోరింటాకు ప్యాక్ రిమూవ్ చేసిన తర్వాత చూడండి, మనకి తెల్ల జుట్టు అంతా కూడా రెడ్ కలర్ లోకి అయితే మారిందండి. నల్లగా ఏ విధంగా మార్చుకోవాలో ఇప్పుడు చూద్దామండి. వీడియో మాత్రం స్కిప్ చేయొద్దు.
మనకి గోరింటాకు అనేది ఎంత మంచిగా రెడ్ కలర్ వస్తే మన జుట్టు అనేది చాలా ఎక్కువగా బ్లాక్ అనేది వస్తుంది. ఈ వీడియో అయితే వైట్ జుట్టు ఉండే మీ ఫ్రెండ్స్ మొత్తం అందరికీ కూడా షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. వాళ్ళందరికీ కూడా చాలా అంటే చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇండిగో పౌడర్ని తీసుకోవాలండి. దీనిని నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నానండి. ఫ్లిప్కార్ట్లో అలాగే అమెజాన్లో కూడా దొరుకుతుందండి. మంచి బ్రాండ్ని ఎంచుకుని కొనుక్కుంటే మన జుట్టు పైన మంచి కలర్ వస్తుంది. అలాగే చాలా నెలల వరకు మన తలపై నలుపుదనం అనేది అస్సలు పోదండి. మన జుట్టుకి సరిపడినంత ఇండిగో పౌడర్ని తీసుకుని వేసుకోవాలండి. గోరువెచ్చగా ఉండే నీళ్ళని పోసుకోవాలి. మరీ ఎక్కువ నీళ్లు పోసుకోకుండా కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఈ ప్యాక్ని కలుపుకోవాలండి. ఇలా బబుల్స్ ఏమీ లేకుండా ఈ పౌడర్ని స్మూత్గా ఫైన్ ప్యాక్లా కలుపుకుని పెట్టుకుందామండి. ఇలా ప్యాక్ మొత్తం ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇది మన హెయిర్కి అయితే అప్లై చేసుకుందామండి. ఇది కలుపుకున్న వెంటనే మన జుట్టుకి అప్లై చేసుకోవాలి, లేకపోతే మంచి రిజల్ట్ అయితే రాదండి. మన తలలో గోరింటాకు అనేది ఏ ప్లేస్లో అయితే బాగా రెడ్ కలర్లో కనబడుతుందో ఆ ప్లేస్లో మనం ఈ ప్యాక్ని దట్టంగా అప్లై చేసుకోవాలండి. ఇలా పాయలుగా విడదీసుకుంటూ ప్రతి వెంట్రుకకి కూడా పట్టేటట్టుగా ఈ విధంగా అప్లై చేసుకోవాలి. గోరింటాకు ఇండిగోని కలుపుకుని మన జుట్టుకి ఈ విధంగా వాడుతున్నట్టయితే తెల్ల జుట్టుని ఈ విధంగా నల్లగా మార్చుకోవచ్చండి. ఇది వాడడం వల్ల మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావండి. మరీ ముఖ్యంగా దురదలు రావడం కానీ దద్దులు రావడం కానీ ఇలాంటి స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్ ఏమి కూడా రాకుండా ఉంటాయండి. ప్రతి వెంట్రుక కూడా నల్లగా మారుతుందండి. ఇలా ఇండిగో ప్యాక్ని మన జుట్టుకి అప్లై చేసుకున్న తర్వాత 1 గంట పాటు తలపైన ఉంచుకుని గంట తర్వాత ఓన్లీ ప్లెయిన్ వాటర్తో రిమూవ్ చేసుకోవాలండి. నెక్స్ట్ డే మనం షాంపూ వాడాలి. నిమిషాల్లోనే మన తెల్ల జుట్టుని నల్లగా మార్చుకోవడానికి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. 100కి 200% రిజల్ట్ అయితే పక్కా వస్తుందండి. ఇండిగో ప్యాక్ రిమూవ్ చేసిన తర్వాత చూడొచ్చండి, జుట్టు అంతా కూడా చాలా నల్లగా వచ్చేసిందండి. ఫస్ట్ అయితే మనకి ఫ్రంట్ సైడు చాలా తెల్ల వెంట్రుకలు ఉన్నాయండి. తెల్ల వెంట్రుకలన్నీ కూడా నల్లగా నిగనిగలాడుతూ ఎలా మారిపోయినాయో చూడండి. ఒక్క తెల్ల వెంట్రుక కూడా కనబడకుండా మనకి జుట్టు అంతా కూడా నల్లగా అయితే అయిపోయిందండి. న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో ఈ రెమెడీని తయారు చేసుకుని మన జుట్టుకు అయితే వాడుకుంటున్నామండి. మన స్కాల్ప్కి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. అలాగే ఈ హెయిర్ డై అనేది మన తలపైన చాలా నెలల వరకు పోదండి. హెన్నా ప్యాక్ వేసిన తర్వాత ఇండిగో ప్యాక్ వేసుకోవాలండి. మనం ఇండిగో పౌడర్ కొనే ప్రతిసారి కూడా మంచి బ్రాండ్ని ఎంచుకోవాలండి. లేకపోతే మన జుట్టు పైన అంత కలర్ అనేది రాదండి. మనం ఆన్లైన్లో ఏదైనా కొనేటప్పుడు దాని రేటింగ్ చూసుకుని కొనుక్కుంటే చక్కగా మన హెయిర్కి అనేది చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఈ విధంగా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా కానీ వాడుకోవచ్చండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీ అందరికీ కూడా చాలా బాగా హెల్ప్ అయిందని అనుకుంటున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని న్యాచురల్ టిప్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.